ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ని చేంజ్ చేసింది, ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? నాకు అదే చెప్పాను, నేను ఒక మెచ్యూర్డ్ టైం కాదు అది నాకు. ఐ వాస్ లైక్ 17 దట్ టైం, 17-18 దట్స్ ఆల్. అప్పుడు నాకు చాలా కన్నడ ఫిలిం నా సెట్ గురించి చాలా నాకు తెలియదు, నా కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలీదు అప్పుడు. So that time he was really looking after me and everything. So I thought maybe this is time for me to quit acting, get into family. 18 years ki 18 years because I've worked so much. So I thought okay, let me settle down and everything. Then it was I misjudged. It was a wrong choice. Then I koncho misunderstanding and ochindi. Then that time I was like I had baby also, and okay, I have to think about, at least I have to think about my son's future. So I came off to my నా అమ్మ ఇంటికి వచ్చేసాను నేను. మీరు కొన్నేళ్ల నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ అప్పటికే 16-17 ఇయర్స్ నుంచి యు ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. బోల్డ్ అంతమంది మీకు తెలుసు, టాప్ హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నమ్మి కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది? వాళ్ళు ఎప్పుడు ఎవరు చెప్పలేదా మీకు అసలు? ఎవరు చెప్పలేదు, బికాస్ ఐ డెంట్, నాకు అంత కాంటాక్ట్స్, ఐ వర్క్డ్ విత్ ఎవ్రీబడి బట్ నాట్ వెరీ క్లోజ్డ్, లైక్ నాకు అంత ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అని ఎవరు లేదు. ఓన్లీ యాక్టింగ్, ఐ డూ మై వర్క్, ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్. ఐ వాస్ లైక్ దట్ బికాస్ అమ్మ అప్ప చాలా స్ట్రిక్ట్. సో like I didn't have much friends also. So that time I didn't have, I don't know like there what is happening there, what is their story and everything. నాకు చెప్పింది ఒక వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, డైవోర్స్ అయింది, ఒక చిన్న డాటర్ ఉంది, అంతే నాకు తెలుసు. అప్పటికి కన్నడ ప్రభాకర్కి ఒక పెళ్ళయింది, డైవోర్స్ అయింది, ఒక పాప మాత్రమే ఉందని తెలుసు. వాళ్ళు కూడా ప్రభాకర్తో లేదు, సెపరేట్ గా ఉన్నారు. సో ఐ థాట్ ఓకే, దెన్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ హిమ్. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హిమ్ దట్ టైం. ప్రేమ గుడ్డిది అంటుంటారు. దట్ ఈస్ నాట్ ప్రేమ. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ లైక్ లవ్ అఫేర్, అలాగే నాకు ఏమీ లేదు. ఐ ఫెల్ట్ I wanted to become a housewife. I want to have a respectable family life. అంతే, ఏమీ లవ్ అలాగే ఏమీ లేదు. మరి ఏం అట్రాక్ట్ చేసింది మీకు? హీ వాజ్ లైక్ లుకింగ్, అదే నేను చెప్పాను కదా, నన్ను చాలా మంచిగా చూసారు, అఫెక్షనేట్గా. ఐ ఆల్వేస్, నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు అందరూ నన్ను అలాగే చూస్తారు, మా అమ్మ నాన్న అందరూ, because I was totally oriented, a family oriented person. So when that affection I saw in him, I thought okay, maybe this is a right person for me. I thought like that. పాపం అలాంటి మంచి పర్సన్కి ఎందుకు ఇలా అయింది అని మీరు అనుకున్నారు? అలా డైవర్స్ ఎందుకు అయింది, భార్య పిల్లలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అనేది ఎప్పుడు తెలిసింది మరి మీకు? దెన్ నాకు ఒక ఆఫ్టర్ 7-8 months marriage that time I come to know that he's got first wife and kids, 2 daughters, 1 son. andru they're all elder to me, meekante peddavaళ్ళు. So that time only I got so angry, like why didn't you tell me this? You totally avoided this chapter and you didn't tell me anything about this. Then he didn't respond for that. That time okay, then I stopped talking to him. Then we were doing a movie, then we had some misunderstanding and everything. Then okay, then I thought okay, maybe this is the right time for me to get out from this house. So I came off. ఆయన ముగ్గురు పిల్లలు మీకంటే చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా he didn't reveal, ఆయన ఏమీ చెప్పలేదు మీకు పెళ్లికి ముందు. కానీ పక్కనున్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్పలేదా, అంజు యు ఆర్ నాట్ డూయింగ్ దిస్? Because he never let anybody to speak to me. నన్ను ఎక్కడికి వెళ్ళలేదు. So it was like I was it was like a jail to me, that house.
So I really had a very bad experience. So after coming to my mother's place, I stopped talking about my past and everything because I don't want to go back to that trauma again. And నా సన్తో కూడా నేను ఈ మాట చెప్పలేదు. I don't speak to him about this because whatever it may be, Prabhakar is his father. So somewhere or the other he have some respect or love, or I don't want to spoil that. కలిసారు ఎప్పుడైనా పిల్లలు? No. నో. మీ అబ్బాయి ప్రభాకర్ని అసలు ఎప్పుడు ఆయన కూడా రాలేదా చూడ? నా అబ్బాయికి 2 years ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు, ప్రభాకర్. సో ఈ నెవర్ హ్యాడ్ ద ఛాన్స్ టు మీట్ హిస్ ఫాదర్ బికాస్ ఓన్లీ ఫర్ 3 months. నా బిడ్డ ఒక 3 month ఉన్నప్పుడే హీ వాస్ దేర్, దట్స్ ఆల్. 3 to 4 months, దట్స్ ఆల్. ఆ తర్వాత ఎప్పుడు రాలేదు, చూడలేదు, మాట్లాడలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు అసలు. ఇంకా వెన్ యూ రియలైజ్డ్ ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయింది, తన పిల్లలు మీకంటే పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు మీరు అడిగిన తర్వాత ఎలా సపరేషన్కి మధ్యలో ఉండేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, ఏం జరిగింది అప్పుడు? లైక్ miscommunications and lot of other activities and everything. Sometimes he used to be very violent and very the మాట్లాడుపో ఒక ఏం చెప్పాలి, లైక్ he didn't have that politeness and everything. rude ga behave చేస్తాడు. So he said amma appa andru they're not supposed to come here and everything. Then I said no, I can't stay here anymore. This is becoming very pressure to me. That's all. ఆ టైంలో వాళ్ళు ఉండేవాళ్ళ ఫస్ట్ వైఫ్ అండ్ కిడ్స్ మీతో పాటుగానే ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉన్నారు? ಇಲ್ಲ వేరే హౌస్లో. వాళ్ళకి వేరే హౌస్ ఉంది అదిలే. బట్ ఆ రియలైజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా కలిసారా తన ఫస్ట్ వైఫ్? I never met. I didn't meet Jayamala also. Second wife also నేను కలిసలేదు, but we spoke to in the phone with her. ఎంతమంది తనకి అంటే వైఫ్? ఇప్పటికి 2 పేర్లు వచ్చాయి తెలుసా? ఎఫ్ఐఆర్స్ కానీ రిలేషన్స్ కానీ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించలేదా ఇంకా? ఆ టైంలో వెన్ యూ గాట్ సపరేటెడ్, ఇండస్ట్రీ నుంచి అప్పుడు చెప్పారా, ఏమైనా మాట్లాడారా? కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళ్ కానీ ఎవరైనా చెప్పారా? ఎవ్రీబడి వాస్ లైక్ అయ్యో వాళ్ళు చాలా పెద్ద ఏజ్డ్ పర్సన్ అండ్ హీస్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు కూడా ఆ ఫస్ట్ వైఫ్ని గురించి చాలా మందికి తెలియదు. ఓన్లీ దే నో అబౌట్ సెకండ్ వైఫ్ బికాస్ ద ఫస్ట్ మ్యారేజ్ వాస్ వెరీ ఎర్లీ మ్యారేజ్ ఫర్ హిమ్. So nobody much very close people knows about that. Then everybody was like okay, maybe this is good, you have come out. Otherwise if you would have been there, papam baby or the future would have been spoiled more. సో 20 years లోపే మ్యారేజ్ అయింది, 20 years లోపే ఒక బాబు పుట్టాడు, 20 years లోపే డైవర్స్ అయిపోయాయి, మీరంతా సపరేట్ అయ్యి మీరు వచ్చేసారు. సో సచ్ ఎ లాంగ్ జర్నీ కదా అసలు. ఈ జర్నీ అనేది అంటే ఎవ్రీ మ్యారేజ్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలి అనుకుంటాం, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మీ పేరెంట్స్ ఒకరు హిందీ ఒకరు ముస్లిం అయిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్నారు అనుకున్నప్పుడు మీది సడన్గా అదొక ఫెయిల్యూర్ కాదు, చీటింగ్ లా కైండ్ ఆఫ్ థింగ్. ఏమనిపించేది అసలు? మై ఫాదర్ అండ్ మదర్ లైక్ వాళ్ళు భయంకర షాక్, దే వర్ డెవస్టేటెడ్. మై ఫాదర్, నేను ఫాదర్తో భయంకర క్లోజ్. సో మై ఫాదర్ వాస్ వెరీ చాలా తగ్గిపోయారు అప్పుడు. దెన్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ లైక్ I started to work, then they were like okay, let her do her work, or distraction, diversion. అందులోంచి మెల్లిమెల్లిగా బయటికి వస్తుంది ట్రామాలోంచి. నాకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది, నేను ఏమి మైండ్లో అంత సీరియస్గా పెట్టుకోలేదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ ఫర్గెట్ ఇన్ ద సెన్స్ లైక్ ఐ పుట్ ఇట్ aside. I don't want to go through that because I want to move forward.
I want to do something. So I move on like that. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు I don't stuck in that same place. అక్కడే ఉండి ఆలోచించుకుంటే బేబీని చూసుకోవాల్సింది మీరే కదా. అవును కదా, ఎందుకంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ రిలేషన్షిప్ లో లేదు అనుకున్నప్పుడు యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ హోప్. ఆ బేబీని చూసుకోవాల్సింది మీరే. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? No, I didn't go. మీకు ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేశారు. అక్కడి నుంచి మన ఒక కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పాను, హీస్ నో మోర్, మీరు రండి, బిడ్డని తీసుకుని రండి. ఐ సెడ్ నో, ఐ వోంట్ కమ్, బికాస్ ద లాస్ట్ వర్డ్ ఐ టోల్డ్ హిమ్ లైక్, ఇఫ్ యూ డై ఆర్ ఐ డై, ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు దిస్ హౌస్ అగైన్. అలాగే చెప్పి వచ్చేసాను నేను బాబుని తీసుకొని. ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు దిస్ హౌస్ అగైన్. ఈజీగా అయిపోయిందా సెపరేషన్? మరి యాక్సెప్ట్ చేశారా మీరు ఆ మాట? బికాస్ వీ వర్ నాట్ లీగలీ మ్యారీడ్ ఆల్సో. బికాస్ వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్, హీస్ అ క్రిస్టియన్, వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్. సో హీఈస్ నాట్ సపోజ్ టు డైవర్స్ చేయలేదు వాళ్ళ ఫస్ట్ వైఫ్ని. సో మనతో లైక్ మై మ్యారేజ్ వాజ్ నాట్ అ లీగల్ మ్యారేజ్ అట్ ఆల్. సో ఐ నెవర్ హ్యాడ్ అ divorce or anything. I just took my baby and I came off, that's all. Exactly. Such a strong person you are, Anju garu. Nijanga నాకు అనిపిస్తుంది. I have seen lot in my life, ups and downs, but I always think myself like I want to be, even though when I whatever hurt and everything, I cry only for that moment, that's all. Once I cried, finished. ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు నేను. ఐ మేక్ మై సెల్ఫ్ వెరీ, బికాస్ నా అమ్మ చనిపోయే ఆ టైంలో కూడా, బికాస్ ఐ వాజ్ వెరీ డిపెండెంట్ ఆన్ మై మదర్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై మదర్ అండ్ ఫాదర్. మదర్ అప్పుడు 2007లో చనిపోయారు. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్ టోటలీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హౌ టు రన్ అ హౌస్. నాకు ఈ సిలిండర్స్ ఎలా బుక్ చేయాలి, వెజిటేబుల్స్ ఎలా సెలెక్ట్ చేసుకొని బై చేయాలి అన్నీ నాకేమీ తెలియదు. ఐ నో ఓన్లీ యాక్టింగ్, దట్ ఈస్ మై ప్రొఫెషన్. ఐ నో ఓన్లీ యాక్టింగ్, బికాస్ అమ్మ నా బిడ్డని హీ వాస్ ద వన్, మై మదర్, షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సన్. సో దట్ టైమ్ ఐ వాజ్ వెరీ బిజీ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఆల్సో. నాకు టైం కూడా లేదు ఇంట్లో రావడానికి. సో 1 or 2 days if I get it, I'll be like, one day I'll take rest, one day I'll be with my family, amma, with my son and everything. Then again I'll go back to work, but full till my son, my son was around 6 years that time when my mother died. So that time I was like totally, that time I was in a very bad state, helpless. Then I thought, okay, I want to decide whether if I want to act, I will lose my son, his career and everything, because nobody is there to look after him. Then if I want to look after my son, I have to put a full stop to my acting, at least for some time. Then I stopped my acting and na biddane Vayanaduku teesku, because everybody said put him in the hostel. I said no, I won't put him in the hostel and all. Let him study. I'll be there with him. So till he finished +2, I was there with him. Then after Wayanadu, Kerala lo, he was studying. So he finished his +2. That time, when we came back to Chennai, that time I started acting again. మళ్ళీ అప్పుడు ఎప్పుడు చెప్పారు ఈ మీ స్టోరీ, లైఫ్ స్టోరీ, మ్యారేజ్ లైఫ్, వీటన్నిటి గురించి మీ బాబుకి ఎప్పుడు తెలుసు? ఇప్పుడు వరకు నేను ప్రాపర్గా ఏమీ చెప్పలేదు. బట్ హీ రియలైజ్డ్ ఎవ్రీథింగ్, లైక్ వాట్ హ్యాపెండ్, బికాస్ మై మదర్ టోల్డ్ సమ్ థింగ్స్ అబౌట్. దెన్ ఆఫ్టర్ మై మదర్ పాస్డ్ అవే, లైక్ మై బ్రదర్స్ యూస్ టు టాక్, మై ఆంటీస్ యూస్ టు టాక్ అబౌట్ దట్. సో వైల్ హియరింగ్ ఎవ్రీథింగ్, he realized, okay, this what happened. Then he will never ask me about father and what was he and how was he and everything. So sometime I used to ask him, like I used to call him Lalu. Lalu, do you miss your father? He said, yeah, sometimes I miss my, like how
యూ నెవర్ మెట్ యువర్ ఫాదర్, హౌ విల్ యూ? యా, ఐ నెవర్ మెట్ మై, నేను ఇప్పటి వరకు కలవలేదు, చూడలేదు. బట్ ఈవెన్ దో మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ యూస్ టు టాక్ టు మై, ఐ మీన్ దేర్ ఫాదర్స్, దట్ టైమ్ ఐ యూస్ టు థింక్, ఓకే నాకు కూడా ఒక ఫాదర్ ఉంటే ఇప్పుడే ఇలాగే బాండ్ అనేది. సో దట్ టైమ్ దెన్ సమ్టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్, లైక్ ఓకే maybe because of me I took the wrong decision and because of that he's suffering and everything. Then I used to ask him like, okay, because of me, no. He said no, why should I? Then I realized, okay, my mother and my father is both you, so I don't miss. Such a cute statement. Nijanga great. He's really great. What's his name? Arjun. Yeah, then Arjun is really great. No, he's very 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 nice person, very nice character he is. In other words, you are blessed. Nijanga. Yes, definitely. He's very understanding. He's very understanding and he respects everybody. Everybody, even day before yesterday, my auntie was asking like, where is Arjun? I said he had night shift. Then he's sleeping. She said, no, I want to see him. It's been so long. I want to meet him. I miss his voice. He used to call me Amma. Something like Bonchesara Mama, oh, I miss that voice. Then she called my son, come here. Then she called and he came in my auntie's house. Then she met him. She was like, she was like that pampering and everything, all that happening. So he's very close to my family members also. Everybody likes him. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అర్జున్? ఒక స్టాట్స్ ఫుట్బాల్ బేస్డ్ యూరోపియన్ కంపెనీ, అందులో డేటా అనలిస్ట్ గా ఉన్నారు. ఓకే, హీస్ ఆన్ ది ట్రైనింగ్. యా, అయితే ఇప్పటికి కూడా అంజు ప్రభాకర్ అలా పేరెందుకు ఉంది ఇంకా? ఐ డోంట్ నో, ఎవ్రీబడి కాల్స్ లైక్ దట్. నేనేమి పెట్టలేదు, పీపుల్ అలాగే. కానీ చేసింది చాలా తక్కువ మూవీస్ కన్నడలో, ఆయనతో కలిసి ఉంది కూడా చాలా తక్కువ కాలం, లెస్ దాన్ 1 year అంతే కదా. 1.5 years అయినప్పటికీ కూడా 1.5 year అయినప్పటికి కూడా అంజు ప్రభాకర్ అలా ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? I don't know. I said like, I am not Anju Prabhakar. Prabhakar just came in between, that's all. I am not Anju Prabhakar. I am always Anju. That's all. అంజు. మరి మీరు మళ్ళీ ఆ సెపరేషన్ తర్వాత ఇదంతా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ అంతటి మీ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించలేదా? ఎందుకని? నాకు ఎంతో ఒక ట్రామాగా అయిపోయింది అది. సో నాకు అండ్ ఫీల్ కూడా ఐ డోంట్ హ్యావ్ దట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఆల్, బికాస్ ఐ హ్యాడ్ గుడ్ పీపుల్ అరౌండ్ మీ. మై సన్ వాజ్ దేర్, my close friend Parthiban, he was there, and my family was there. So all were like supporting and everything. I got that love from everybody. ఏమనేవాళ్ళు పార్థిబన్? ఏమనేవాళ్ళు? Parthiban, he always supports me. Like whatever I do, he always tells me, even if I get angry also, he always tells me like, think twice, thrice, then decide. Don't take any actions when you are angry. Because suddenly I will get angry. That's the problem. So see, if you are angry, just sit for some time quietly. Then think what you're doing is correct or not. Think, then do. Then he comes to my shooting sets and everything. He'll say like, okay, whatever I do is there, mistakes and everything, just don't do. He always tells me like, walk straight, don't do like this. I said, why you like my mother? My mother always like, don't look down and walk, just walk straight. Like that. So like everybody was like. అయితే మీరు ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత అన్ఫార్చునేట్ థింగ్ బయటకు వచ్చేసారు, హ్యావింగ్ ఏ స్మాల్ కిడ్. ఆ తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ యు ఆర్ డూయింగ్ మూవీస్. ఇవన్నీ అనుకున్నప్పుడు ఎవరు మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటిది ఏదీ లేదా? నెగటివ్ ఫీలింగ్స్ కానీ అలాంటి అట్మాస్ఫియర్ ఏం కనిపించలేదా? ఎలా ఓవర్కమ్ అయ్యారు ఇవన్నీ? Wherever I go, I get a good respect. Because నాతో చిన్నప్పటి నుంచి వర్క్ చేశారు అందరూ. So everybody looks at me like one small child still now. So everybody treats me as a small child only. So everybody say, oh, వాళ్ళు పెద్దగా అయిపోయారు,
బట్ హీ స్టిల్ అ చైల్డ్ ఓన్లీ. చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నారు కాబట్టి. సో నథింగ్, sometimes like misbehaviors and all, nothing, nobody talks to me like that and all. మీరు ఒక్కరే ఉన్నారు, సింగిల్ మదర్, అందులో ఒకరే వర్క్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీని లీడ్ చేస్తోంది మీరు అనే దాంట్లో ఒక్కోసారి దే వాంట్ టు టేక్ దట్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా, అందులో మోర్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అనేది. మీకు అలాంటిది ఏం రాలేదు కదా ఇప్పుడు? Because I told you, no, I am a very strong person. I know if something like when people try to talk, no, that time itself I'll just give them a nose cut, that's it. So nobody have the guts, వాళ్ళకి ఆ ధైర్యం లేదు నాతో అలాగే మాట్లాడడానికి. సో I just keep that distance. బట్ అంజు గారు, మీరు యూ వాంటెడ్ టు హ్యావ్ ఒక ఫ్యామిలీ లైఫ్, ఒక హౌస్ వైఫ్గా ఉందాం అనుకున్నారు. 2 years కూడా ఆ డ్రీమ్ అనేది కంప్లీట్ కాలేదు, ఒక షాటర్డ్ డ్రీమ్. బయటకు వచ్చేసారు, ఆ తర్వాత అబ్బాయిని మీరే పెంచుతూ వచ్చారు, ఇన్నేళ్ళు గడిచిపోయాయి. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు అలా, అయ్యో నేను అనుకున్న లైఫ్ ఇలా లేదే అలాంటిది అనిపించింది? That time on the beginning I felt like that, but then I decided, okay, whatever I decide, it's not happening. What God decides, it's happen. Okay, so maybe this is also for good. Ipo further I have to think about my son. That is more important to me than my life. So I am happy now. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చొని బ్యాక్ ఆలోచిస్తే 1.5 year తనతో కలిసి చేసినటువంటి జర్నీ, కన్నడ ప్రభాకర్ గారితో చేసినటువంటి జర్నీ ట్రమాటిక్గా అనిపించినప్పటికి కూడా ఒక నైట్ మేర్లా ఉండిందా? ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు ఒకసారి అమ్మాయి రిలాక్స్ అనిపిస్తుందా, బయటకు వచ్చేసాను అనే ఫీల్ ఉందా? యా, ఐఎమ్ రిలాక్స్డ్ నౌ, బికాస్ నేను అక్కడ ఉండిపోతే ఇఫ్ ఐ వాజ్ దేర్ మేబీ ఐ డోంట్ నో వాట్స్ మై లైఫ్ ఇస్, నోబడీ నోస్. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తారు, నేను అక్కడ ఉంటే nobody will know where I am, who I am. So my life is cinema. My life, this is my life. So my journey will continue always. అక్కడే ఉంటే అంజు మెల్లిగా వానిష్ అయిపోయేది. అండ్ అబ్బాయి కోసం, మీ కొడుకు కోసం నాకు ఐడెంటిటీ ఇలా, I mean I will never have my identity there. Now everybody knows what Anju is, who Anju is. ఎగ్జాక్ట్లీ. అంజు గారు ఎంత స్ట్రాంగ్ పర్సనో అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు కూడా కదా. షీ పుట్స్ హర్ సోల్ ఇంటూ ఎవ్రీథింగ్. Yes, definitely. I will take every characters as my first film, like this is like my first film. Very dedicated. I'm always very dedicated. Yeah. I will put my 100% into whatever role I will do. అంజు గారిది ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికి చాలా 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 చేంజ్ వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ అనాలి. ఎందుకు అంత వెయిట్? అప్పుడు ఎలా పెరిగారు, ఎలా తగ్గారు, ఎంత ఉన్నారు అప్పుడు ఆ టైంలో? I was 105 that time. 4 years back నాకు నేను చెప్పాను కదా, ఒక 10 years నేను బ్రేక్. So I didn't have any proper exercise and I didn't have anything like, okay, my that time my life was different. I was totally on my son's side, so I never took any care for my body or whatever it is. But now I'm acting, so I have to be like, I should be justice to my body also. So now I'm on my diet and everything. I go for badminton class every day. Then I do workouts. And I have 5 dogs at home. Okay. So I always run around with them. So all full exercise. అవును కదా. సో ఎంత టైం పీరియడ్ పెట్టుకున్నారు ఇంత వెయిట్ తగ్గడానికి అనేది? అంత అలా ఏమీ లేదు. లైక్ I want to reduce 2 to 3 kgs per month. Okay. That's all. Not much and not very fast reduction. Ani naku I'm not interested in that, because I will lose my energy also. I'll become tired the way I work and everything. So I'm on the correct proper diet. I take a lot of fruits, vegetables. I don't take rice, chapati and everything. No sugar, nothing. But I'm very addicted to sweets. ఎలా మేనేజ్ చేస్తారు? Even yesterday also I'm very complete on diet now.
Yesterday, my brother's daughter, she bought me gulab jamun. I couldn't control. I had 2 gulab jamun. ఓకే. Then again, I will like, okay, I have to cut down. I will manage somehow. సో అంతా న్యాచురల్ వేనే, ఆర్గానిక్ వేలోనే యు ఆర్ లూజింగ్ యువర్ వెయిట్, అంతే కదా? Definitely. No medicines, nothing like that. Only with the fruits and vegetables. I take lot of vegetables. ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డైట్. I'm not much into. My family is full non-vegetarian. Everybody loves non-vegetarian. I stopped eating mutton and mutton 2 years back. I stopped eating mutton. Then no, fish and all. I'm not very particular about fish. Chicken I used to eat, but now I'm stopping chicken also. Then what you are eating? How you are getting that protein? ఎలా తీసుకుంటున్నారు? Protein even we have in vegetables also, there is protein and everything. So I substituted. ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, దాంతోనే సరిపోతుంది ఇంకా. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే, తెలుగులో కానీ ఎవరైనా ఆఫర్స్ వస్తున్నాయి అనుకుంటే, ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అలాగేం లేదు, మంచి క్యారెక్టర్ చేయాలి. ఐ వాంట్ టు, ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇన్ తెలుగు మీన్స్ ఐ వాంట్ టు డూ లవ్లీ క్యారెక్టర్స్ లైక్ జయసుధా మ్యామ్. Lot of good characters they are all doing. Sister character, even though there is a mother character or sister character, they have a very powerful character. I want to do that kind of characters. ఆ టైంలో మీరు బేబీ అంజుగా చేసినప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ చాలా మంది ఉండేవాళ్ళు. 80s 90s రీయూనియన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరైనా కలుస్తారా మీతో మాట్లాడారు? We had a reunion ఇప్పుడు ఒక 10th రీయూనియన్ చేస్తాను. ఎవరెవరు ఉంటారు రీయూనియన్ లో? రీయూనియన్ లైక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, మై కొలీగ్స్ అండ్ యాక్టర్స్. తమిళ్ ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న 80s 90s హీరోయిన్స్ రీయూనియన్ కాదు, అది హీరోస్ హీరోయిన్స్ రీయూనియన్ కాదు, మీది సెపరేట్ ఉంటుంది. ఎక్కడ? అది we used to discuss, like we have a group. So we discuss like where we want to keep, like every 4 months we used to keep one. Okay, not for 1 year ఒకసారి కాదలా, yearly once కాదు. 4 months 5 months ko ఒకసారి we'll keep it, something like that. So this last 10th we had a get together. Okay. Around 35 people, we were like all from Tamil industry. Yeah, Tamil industry. And మనం ఇప్పుడు మన ప్రెసెంట్ కూర్చున్నటువంటి ఈ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే, చెట్టినాడ్ ఫుడ్ అంటే మీకు ఎందుకు ఇష్టం? ఎందుకు మీరు ఈ రెస్టారెంట్ ని సెలెక్ట్ చేశారు? ఇంటర్వ్యూ అనగానే అంజప్పర్ రెస్టారెంట్ అని ఎందుకు చెప్పారు మీరు? అంజప్పర్, they are like, see, Anjappar Chettinad means Tamil in Chennai. Everybody loves Chettinad food, like chicken, Chettinad chicken, Chettinad fry, and biryanis and everything. And my family, we used to come to Anjappar every time. Our favorite place also, Anjappar. So even Anjappar's owner, she's also very nice person. So when I asked her, we want to do an interview, she said, yeah, okay, we will do it. So I said, okay. మీరు అమ్మ చనిపోయిన తర్వాత మీకు తెలియదు, ఎలా వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలో తెలియదు, ఎలా కుక్ చేయాలో తెలియదు, గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలో తెలియదు, నేర్చుకున్నారా? డూ యూ కుక్? కొంచెం మై ఫాదర్, ఇప్పుడు మా నాన్ననే చేస్తారు అన్ని ఇప్పటికి కూడా. ఓకే. సో నేను కిచెన్లో వెళ్ళి నేను బిర్యానీ చాలా మంచిగా చేస్తాను. మా ఫాదర్ కిட்ட ఐ like learnt it from my father. So my father learnt it from my mother. Okay. So he cooks very nice. So father age enta? He's 72. Okay. ఇప్పటికి చెప్పరా అంజు లర్న్ అంజు అని అనరా ఆయన అసలు? నేర్చుకో అంజు, ఎప్పుడు నేర్చుకుంటావు ఇలాంటిది ఏమన్నా? Sometimes he say like katko. Then he's very scared, like whenever I go to the kitchen, I'll put hot water or whatever it is, I'll drop everything. So only because of that my mother will never allow me into the kitchen. So she was like taking care of everything. And my father ఇప్పుడు కూడా మా సర్వెంట్స్ వచ్చే లైక్ క్లీనింగ్
ఓన్లీ ఫర్ క్లీనింగ్, నోబడీ ఈస్ అలౌడ్ ఇన్ ద కిచెన్. ఓకే. అండ్ అంజు రెండు చేతులకి ఏంటి అవి టాటూస్ ఏమో వేసుకున్నారు? టాటూస్, దిస్ ఇస్ బటర్ఫ్లై అండ్ దిస్ ఇస్ మై సన్స్ నేమ్ అర్జున్. అర్జున్, ఓకే ఓకే. సో చుమ్మా చేశాను. మై బ్రదర్ డిడ్ ఇట్, సో ఐ థాట్ ఓకే నైస్, నేను కూడా చేస్తాను అని చేసి. అండ్ ఇవన్నీ ఏంటి మీ పెట్స్? అవి యా పెట్స్, యా అన్ని. I have 3 puppies with me. So like they are very mischievous. They'll scratch and everything. My entertainment, my peace of mind is my dogs. I love animals. Only because of them I'm stopping all the non-veg. Oh. I stopped eating mutton because I felt like they also, I felt somewhat like I shouldn't eat. I stopped non-veg. I mean like mutton. Now I want to stop chicken also. Egg. I don't eat egg. Okay. So only chicken I take, but now I don't want to take chicken also. Yeah. Why only butterfly? Endukalla? Butterfly is like transformation. Yeah, from caterpillar to butterfly. Caterpillar to butterfly. It's like a very short life, but very colorful life. It has a very meaningful thing. So I love butterfly. అంజుమన్ పేరు కూడా అలాగే మీనింగ్ఫుల్ ఉంది కదా, మీన్ అనేది మీనింగ్ ఉంది కదా. Anjuman is like a people gathering place. కదా. సో వాట్ ఎవర్ ఏదైనప్పటికీ కూడా ఆ హ్యాపీనెస్ అనేది, ఆ స్ట్రాంగ్నెస్ అనేది, ఆ బోల్డ్నెస్ అనేది అలాగే కంటిన్యూ అయింది అంజు లైఫ్ లో. జస్ట్ కీప్ గోయింగ్ అండి. Thank you. బీ బ్లెస్డ్ ఆల్వేస్. అర్జున్ ఈజ్ విత్ యూ నౌ. ఒక చిన్న జరగకూడదు బట్ జరిగింది లైఫ్ కాబట్టి, అలాంటి ఒక ఇష్యూ ఒకటి డిస్టర్బెన్స్ అనేది, బట్ యు ఆర్ ఎ స్ట్రాంగ్ మదర్, స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్, అండ్ ఒక యు హ్యావ్ ఏ అర్జున్ యువర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ అంజు. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. Thank you.